హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఎలా ఉన్నారు? ప్లీజ్ వెల్కమ్ పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు మీకు నేను ఒక డిఫరెంట్ రెసిపీ, నేను చెప్పాను కదా స్పెషలైజ్డ్ రెసిపీస్ చూపిస్తానని. సో సారీ, గోకరకాయ అంటే గోర్చిక్కుడికాయ అండ్ మ్యాంగో, మామిడికాయ. ఇప్పుడు మామిడికాయ స్పెషల్ కదండి, ఉగాది నుండి కొత్త కొత్త మామిడికాయలు వస్తుంటాయి మనకి. సో దాన్ని టేస్ట్ అనమాట చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ మేము మీకు చూపిపోతున్నానండి. సో గోకరకాయ మామిడికాయ కుక్కర్లో తాలింపేస్తున్నానండి. కుక్కర్లో వేస్తే ఏమవుతుందంటే మంచిగా అవుతుంది, కొంచెం గ్రేవీ టైప్ అవుతుంది అనమాట. ఆయిల్ అండి, సరిపోయిన ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పులుపు ఉంటుంది కదా, సో ఇవి వేసుకోవాలి, బాగుంటుంది. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి. సో ఆనియన్స్ మంచిగా వేగాయి కదండి, మరీ బ్రౌన్ అవసరం లేదు. ఇప్పుడు అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. టూ మచ్ ఆయిల్ వేసి ఫ్రై చేసే కంటే ఈ విధంగా వేసి కుక్కర్లో వేస్తే హెల్దీ అని ప్లస్ గ్రేవీలా ఉంటుందని వేస్తున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ పసుపు. సో కారం కూడా ఇప్పుడే వేస్తున్నానండి, ఎందుకంటే పచ్చిగా ఉండకుండా ఫ్రైలా ఉంటే టేస్ట్ ఉంటుంది కారం. సో అది కొంచెం వేగినట్టయింది కదా, ఇప్పుడు కాయలు వేసేసుకోవాలి. గోర్చిక్కుడికాయ. సో చూడండి, గోర్చిక్కుడికాయ వేసాను. ఇది కొంచెం వేగినట్టు అయ్యాక మనం మ్యాంగో పీసెస్ వేసుకోవాలి. కొద్దిసేపు జస్ట్ లిడ్ పెడదాం. సో 10 మినిట్స్ లిడ్ పెట్టి తీసాక ఈ విధంగా కొంచెం ఫ్రై లాగా అయిందండి. మనం సాల్ట్ వేసేసుకుందాం. ప్లస్ ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై లాగా అయ్యాక మనం మ్యాంగో పీసెస్ అంటే మామిడికాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, పులుపు కోసం ఎంత సరిపోయిందో అంత తీసుకోవాలి. నేను చిన్న మ్యాంగోనే తీసుకున్నాను, ఎందుకంటే చాలా పులుపు ఉంది కాబట్టి. ఇది వేసేసుకొని కలిపేసుకోవాలి. సో ఇది కొంచెం ఇట్లా వేసాక మ్యాంగోస్ కలిపేసాక ఇప్పుడు మనం కావాల్సిన వాటర్ పోసేసుకొని కుక్కర్ విజిల్స్కి పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్స్కి లిడ్ పెట్టేద్దామండి, ఒక 3 విజిల్స్. సో వివర్స్, మ్యాంగో గోకరకాయ 3 విజిల్స్ వచ్చేసాయి, రెడీ అయిపోయింది, కుక్ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. లాస్ట్లో ఒక చెంచా ధనియాల పొడి వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసి ఒక 1 మినిట్ స్టవ్ మీద అలాగే ఉంచేయాలండి. సో ఎమ్మి టేస్టీ మ్యాంగో అండ్ గోర్చిక్కుడికాయ లేదా గోకరకాయ కర్రీ రెడీ అండి. చూడండి ఎంత బాగా, తినడానికి చాలా బాగుంటుంది. జస్ట్ ట్రై ఇట్ అండ్ షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనండి, బాయ్ ఎవ్రీవన్.